హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్. ఈరోజు బూందీ లడ్డు తయారు చేస్తుందండి. సింపుల్ ప్రాసెస్ అండి. త్వరగా మనం ఎలా చేసుకోవాలో చాలామంది కష్టం అనుకుంటారు. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 1 కప్పు శనగపిండి, 1 కప్పుకు 1 కప్పు చక్కెర, కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పొడి. సింపుల్ ప్రాసెస్ అండి, త్వరగా చేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండదు. ఒక 2-3 ఐటమ్స్ తోటే మనం లడ్డు తయారు చేసుకోవచ్చు. 1 చిటికెడు సాల్ట్. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా మిర్చి బజ్జి పిండి ఎలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలండి. లడ్డు చేయడం ఎంతో కష్టమని అందరు అనుకుంటారండి. ఏం కష్టం ఉండదు. మీరు ఇట్లా మాట్లాడుకుంటా లడ్డు కట్టుకోవచ్చండి. లడ్డు తయారు చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండి మనకు ఓపిక ఉంటే ఏదైనా చేయగలుగుతామండి. ఓపికనే మనకు గొప్పతనము. ఏ పని అయినా సరే మనకి ఇంట్రెస్ట్ ఉన్నదనుకో ఎంత తొందరగా అంటే అంత తొందరగా చేసుకోగలుగుతాం అన్నీ రెడీ పెట్టుకుంటే. ఉండలు లేకుండా మంచిగా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి, కానీ కొంచెం పలసగా చూసుకోవాలండి, దోశ పిండిలాగా. ఎందుకంటే ఒకేసారి వాటర్ వేసుకోవద్దు, మనం చూసుకుంటే కలుపుకోవాలి. మీరు చేతితోటైనా కలుపుకోవచ్చు, చెంచాతోటైనా కలుపుకోవచ్చు, దేనితోనైనా కలుపుకోవచ్చు అండి. కాకపోతే చిక్కగా ఉంటే ఏమవుతుందంటే గంటలకెళ్ళి బోర్లకేసి ఇది పడిపోదండి. అందుకనే కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇట్లుంటే సరిపోతుంది. పిండిగా ఇట్లా ఉండాలి. మనము ఏలితో అద్దుకుంటే ఇట్లుండాలి, కొంచెం టిక్కుగా. సేమ్ దోశ పిండి ఎట్లుంటుందండి అట్లా. ఇట్లా 1 చిటికెడు సాల్ట్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. 1 చిటికెడు సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకుందామండి. ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా మంచిగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం మనం. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసేసుకుందామండి. ఇదే కప్పుతో సగం కప్పు వాటర్ వేసేద్దాం. చక్కెర కరిగే వరకు వదిలేద్దాం, పాకం పడ్డం. చూడండి, ఒక పక్కన ఆయిల్ వేడవుతుంది, ఒక పక్కన మనము సిమ్లో పెట్టేసుకున్నాం. చక్కెర పాకం కరుగుతుంది. ఇక్కడ ఆయిల్ పెట్టేసినాము, అది కరిగేలోపు ఇది మనం వేసుకుందాం. చూడండి, ఇట్లా మనం కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఆయిల్ ఎంత ఉందో అంత మాత్రం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే దగ్గర పడిపోయి ముద్దలు అయిపోతుంది. చూడండి, ఇట్లా ఎంత అవసరం అంతే వేసుకోవాలండి. మంట ఆయిల్లో పెట్టుకోవాలి. దీన్ని ఎక్కువ కాల్చుకోకూడదు. మన మిక్చర్కి అయితేనేమో ఎక్కువ కాల్చుకోవాలి, దీనికైతేనేమో కొంచెం మెత్తగా ఉండాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి, పూసలు ఒక్కటికొకటి అంటుకుందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తుందండి. మీరు అన్నీ రెడీ పెట్టుకున్నారనుకో ఏం కష్టం ఉండదండి. చూస్తారు కదండి, ఇట్లా మెత్తగా ఉండాలండి. ఇట్లా గట్టిగా లేకుండా ఇట్లా మెత్తగా ఉండాలి. ఇట్లా మెత్తగా ఉండాలంటే కూడా మరీ ఏయంగా తీయకండి, కొంచెం ఇట్లా ఉండాలి. చూడు
మిక్చర్ లాగా గట్టిగా చేసుకోకుండా ఇట్లా కొంచెం మెత్తగా ఉండాలి. హైలో పెట్టుకున్నారనుకో వేయడం తీయడమే ఉంటుందండి. మీరు ఈ గరిటె ఇట్లా బోర్లో పెట్టి ఎప్పటికప్పుడు దీని కిందది ఇట్లా శుభ్రం చేసుకోవాలండి. గంట ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఇట్లా రౌండ్ వచ్చేస్తాయి. ఎందుకంటే గంట శుభ్రం చేసుకోలేమనుకో ఇట్లా తోకల్లాగా వచ్చేస్తాయి, మళ్ళీ ఇవి సన్నగా వచ్చేస్తాయి. అందుకనే గంట ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, వేసినప్పుడల్లా శుభ్రం చేసుకోవాలి. ఇంతే అండి బూందీ మిక్చరు. దీన్నే బూందీ చేసుకోవచ్చు, బూందీ మిక్చర్ చేసుకోవచ్చు, దీన్నే బూందీ లడ్డు చేసుకోవచ్చు. మళ్ళీ మీకు పాకంలో కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాండి. చూడండి ఈ మాత్రం ఉన్నప్పుడు తీసేసుకోవాలి. గోల్డ్ కలర్ రంగు అస్సలు రానియద్దండి. మనకు బూందీ మిక్చర్ అయితే గోల్డ్ కలర్ రంగు రానియాలి. చూడండి పూసలు పూసలు ఎట్లా వచ్చేస్తుంది. అంతేనండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయాలండి. అది వేసేసుకున్నాం కదా, పాకం కూడా రెడీ అయిపోయింది. గులాబ్ జామ్ పాకం కాకుండా ఇట్లా ఈ మాత్రం జిగురు వస్తే సరిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ అండి, కొంచెం ఇలాచి పౌడర్ అండి. ఇప్పుడు పాకం బంద్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలాగైనా మనం పాకం వేసి కొంచెం వేడి చేసి లడ్డు కట్టుకోవచ్చు అండి. పాకం వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి, లడ్డు కట్టుకోవచ్చు. ఎందుకంటే కొందరికి మాకంటే అనుభవం ఉంది కాబట్టి నేను అదే వేసైనా లడ్డు కట్టుకోగలుగుతాను. ఇప్పుడు మనం కొంచెం దీన్నే మిక్సీలోకి తీసుకొని మిక్సీ గిన్నెకి తీసుకొని కొంచెం అంతా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇంత మిక్సీ పట్టుకొని దీంట్లో కలుపుకొని ఆ పాకం దీంట్లో కలుపుకొని కొంచెం వేడి చేసుకొని లడ్డు కట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అవన్నీ మంచిగా అతుక్కొని విడిపోకుండా ఉంటాయండి. ఇది మిక్సీ పట్టుకుందాం. స్టవ్ పై పెట్టేసినండి. ఈ పాకం మనం ఇందులో వేసేసుకుందాం. ఇది కొంచెం వేడి చేస్తే మొత్తం గుజ్జేసుకుంటుందండి. ఒక 5-10 నిమిషాలు నానబెట్టేద్దాము. ఇలా చిన్న సిమ్లో పెట్టి పెట్టేసిన ఇదంతా పాకంలో కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచేస్తే మనం మొత్తం పిరిచేసుకుంటుంది, పాకాన్ని మొత్తం పిరిచేసుకుంటుంది. అప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా పాకం మనము ఒక 5 నిమిషాలు వదిలేసినాం కదా, ఎంత మంచిగా పిరిచేసుకున్నాం చూడు. మొత్తము మనము పాకం పీల్చుకోవడానికి కొంచెం మెచ్చగా చేసినాం కదండి. అప్పుడు మనం మూత పెట్టేసేయాలి. ఇది పీల్చుకొని ఇట్లా గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇట్లా మిక్సీ పట్టి వేసేసుకొని కలుపుకుంటే అస్సలు లడ్డించకపోదు. ఎంత రాని వల్ల అయినా కానీ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇట్లా కలిపేసుకొని మంచిగా లడ్డూలు కట్టుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో మీరు చేసారనుకో కేజీకి అయితే కేజీ చక్కెర తీసుకోవాలి, హాఫ్ కేజీకి అయితే హాఫ్ కేజీ చక్కెర తీసుకోవాలి, పావు కేజీ అయితే పావు కేజీ చక్కెర తీసుకోవాలి. కప్పులలో అయితే ఒక కప్పుకు ఒక కప్పు, గ్లాసులలో అయితే ఒక గ్లాసుకు ఒక గ్లాసు. మీకు కొంచెం చేసి చూయిస్తున్నాను, వేడిగా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి. కొంచెం చేసి చూయిస్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది లడ్డూలు కట్టుకోవడమే. తయారు చేయంగా మీకు చూపించిన కదండి. కొంచెం చల్లారినాక ఇట్లా లడ్డు కట్టుకోవాలి. చల్లారినాక అంటే మీరు మొత్తము పూర్తిగా ప్యాన్ గల్కి ఎట్టి చల్లార్చారండి. గోరెచ్చగా ఉండగానైతే లడ్డు మంచిగా చుట్టుకోవడానికి వస్తుంది. బూందీ అయితేనేమో మనం అట్లనే ఉంచుతాం కాబట్టి ప్యాన్ గల్కి ఎట్టుకున్నా ఏం కాదు. దీనికి మాత్రం మనం గోరెచ్చగా ఉన్నప్పుడు కట్టుకుంటేనే లడ్డు ఇట్లా మంచిగా కట్టుకోవడానికి వస్తుంది. నేను అందుకనే కొంచెం మీకు అందులో వేసి మిక్సీ పట్టి చూపించినండి. అంతే అండి, బూందీ లడ్డు కట్టుకోవడము చాలా బాగుంటుంది. మనం ఇందులో ఏం వేసినామండి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అవే వేసినామండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయి.
అట్లనైనా మనం మిక్సీ పట్టేసుకోకుండా అయినా లడ్డు కట్టుకోవచ్చు అండి. కాకపోతే మీకు ఇట్లా రాదు లడ్డు కట్టుకోవడం. నాకైతే అలవాటు ఉంది, వస్తుంది. అందుకనే మీరు కొంచెం మిక్సీ పట్టేసేసుకురంటే ఇవి ఈజీగా ఇట్లా లడ్డు కట్టేసుకోవచ్చు. ఇచ్చుకపోదు. ఎన్ని రోజులైనా మీరు ఇది కొంతసేపు ఆరబెట్టిన తర్వాత స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఉంటాయి, 15 రోజులైనా ఉంటాయండి. 15 రోజులు అయితే టేస్ట్ మారకుండా ఉంటాయండి. చూడండి ఇట్లా. మన ఇష్టం అండి. మనం ఏ సైజ్ అయినా కట్టుకోవచ్చు లడ్డు. పెద్దగా అయినా కట్టుకోవచ్చు, చిన్నగా అయినా కట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకైనా కానీ ఎప్పుడైనా కానీ మనం కొలతల ప్రకారం తీసుకున్నాం అనుకో, మీరు అస్సలు ఇబ్బంది పడే అవసరం లేదు. మంచిగా ఇట్లా కట్టుకోవచ్చు లడ్డు. చూసిరా, చూసి ఎంత బాగుంది. ఇప్పదీసి కూడా తీస్తాం, మీకు ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది కదా. ఇట్లనే ఉంటాయి. కాకపోతే మీరు ఇది బూందీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో పెట్టుకోవాలన్నమాట. వేయంగానే ఒక్కసారి ఇట్లా తీసేసుకోవాలండి. మిక్చర్ లాగా గట్టిగా అయ్యేదాకా ఉంచొద్దు, మెత్తగా ఉండాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా ఉండొద్దు. మీరు చూసుకుంటే ఇప్పుడు నేను చూపించిన కదా, దీన్ని చేసేటప్పుడు అట్లా చేసుకున్నారనుకో ఓకే. ఇంతేనండి లడ్డు చేసుకోవడం. బూందీ లడ్డు తయారు చేయంగా మీరు చూసారు కదండి. బూందీ లడ్డు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసి టేస్ట్ చేసి నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి.